హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డును సృష్టిస్తుంది. బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొడుతూ ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది కల్కి సినిమా అని చెప్పవచ్చు. దాదాపు 700 కోట్లతో నిర్మించిన కల్కి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేకుండా పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది కల్కి సినిమా. ఏకంగా సినిమా దర్శకులు, నటులు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన చాలా వరకు ఎవరు చూసినా కానీ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నారు, కానీ నెగిటివ్ గా మాత్రం చెప్పడం లేదు. సోషల్ మీడియాలో కూడా కల్కి గురించి ఎటు చూసినా కానీ ప్రభాస్ నటించిన ఇంతకు ముందుకు ఆదిపురుష్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ బెనిఫిట్ షో తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ నెగిటివ్ టాకే. ఏకంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం ని ఏ రకంగా ట్రోల్ చేశారో మనకందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ ని కూడా ఒక విధంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. కానీ కల్కి సినిమా విషయానికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ప్రేక్షకుల మనసు ప్రభాస్ గెలుచుకున్నాడు, ఇప్పుడు కల్కి సినిమా తర్వాత కూడా అలాగే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు ప్రభాస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, అలాగే అల్లు అర్జున్, మిగతా హీరోల ఫ్యాన్స్ ని కోరారు, ఈ ఒక్కసారి ఈ ఎన్నికల్లో ఫ్యాన్స్ ఫీలింగ్ పక్కకు పెట్టి మనమంతా ఒక ఇండస్ట్రీ ఫ్యాన్స్ గా జనసేన వైపు నిల్చోండి, కుల ఫీలింగు, మత ఫీలింగు పక్కకు పెట్టండి అని సూచించారు. మాకు ఈ యొక్క సహాయం చేస్తే మీకు అవసరం వచ్చినప్పుడల్లా మీకు మేము అండగా ఉంటాము అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా కోరడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కల్కి సినిమా రిలీజ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వల్లే ఈ సినిమాని హిట్ చేశారు అని చెప్పవచ్చు. ఇంత ముందు ప్రభాస్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే నడిచేది. కానీ ఈసారి అలా కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ముందే, ఒక రోజు ముందు నుండే కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తో ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. ఆ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ముందు మేమే చూసాము, మీకంటే మేమే హిట్ చేసామని ఛాలెంజ్ చేసి మరి ఏ థియేటర్ దగ్గర చూసినా కానీ ప్రభాస్ పోస్టర్లతో పాటు పవన్ కళ్యాణ్ పోస్టర్లు జై పవర్ స్టార్, జై ప్రభాస్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కల్కి సినిమా గురించే మాట్లాడుతూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ప్రభాస్ అలాగే ప్రభాస్ ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నిన్న ప్రభాస్ గారి తల్లి కృష్ణరాజు గారి సతీమణి సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ధన్యవాదాలు, ఈ విధంగా సినిమాను హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ విధంగా కల్కి సినిమాను హిట్ చేశారు అని. ఇక ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యాన్స్ జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రభాస్ గారికి ఇప్పుడు మూవీస్ లో సపోర్ట్ చేస్తున్నారు. మరి పుష్ప 2 సంగతి ఏంటి? అల్లు అర్జున్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం చివరి రోజున జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా నేరుగా వెళ్లి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్తాం, నీ దువ్వాడ జగన్నాథం సినిమాను ఎలాగైతే అస్సాంకి పంపామో ఈ సినిమాను కూడా అదే విధంగా అస్సాంకి పంపుతాం, నీ సినిమా మేము చూడం, మరో 10 మందిని చూడనివ్వమంటూ పుష్ప 2కు వార్నింగులు ఇస్తున్నారు. మరి పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కల్కి సినిమాని ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హిట్ చేశారో అదే విధంగా పుష్ప 2ను హిట్ చేస్తారా, లేక ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నట్లు గొడవలు పడుతున్నట్లే పుష్ప 2 సినిమాను చూడకుండా వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పుష్ప 2 సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ మాత్రం బలంగానే పడే ఛాన్స్ కనిపిస్తుంది.